అంటే ఒకటే ఏమర్థమవుతుంది, ఈ మతంలో ఉంటే బ్రాహ్మణికి వాళ్ళకి రావాల్సిన వాటాలు మూటాలు వస్తాయి, వేరే మతం మారితే ఆ పాస్టర్లకు రావాల్సిన వాటాలు మూటాలు వస్తాయి. అంటే మీకు మా అనార్యుల మీద, ఈ మూలవాసుల మీద వచ్చేటువంటి సొమ్ము పాస్టర్లు పంచుకోవాలన్నా లేకపోతే బ్రాహ్మణులు పంచుకోవాలని గొడవ జరుగుతుంది ఇక్కడ, అంతే. లేకపోతే ఎవరు ఏ మతం కన్వర్ట్ అయినా సామాన్యులకు వచ్చే నష్టం ఏంది? ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఆ క్రమంలో నిన్నయాల ఏంది యొక్క చాలా దాడులు చూస్తున్నాం. అది ఎంతవరకు కరెక్టో దాని వీడియో చూపెట్టినాక మాట్లాడతా. ఈ చెత్త నార్త్ ఇండియాలో ఉంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో గాడిద కొడుకులు ఈ ఆర్య బ్రాహ్మణుల యొక్క సంఖ్య ఎక్కువ ఉన్నది. మన దగ్గరనేమో 1-2% కూడా లేదు. అక్కడనేమో దాదాపు 15% దాకా ఉంది, ముఖ్యంగా యూపీ, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో. ఓకే, మధ్యప్రదేశ్, నార్త్ ఇండియాలో, మహారాష్ట్ర నుంచి పైకి పోయినా కొద్ది. సో ఆ చెత్త నా కొడుకులు జంబికత్తులు వీధులలో అమ్మి ఆ జంబికత్తులు పట్టుకొని తిరుగుకుంటే ఎవరిని పడతామని దాడులు చేస్తున్నారు.